అంబటి రాయుడు ఇతడికి పొగరెక్కువని ఇండియన్ క్రికెట్ టీంలోంచి తీసేశారు. అయితే అప్పట్లో ఇతడి గురించి తెలియక చాలామంది తెలుగువారు అమాయకంగా ఇతడిని సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఇతడు వైఎస్ఆర్సీపీలో చేరి కేవలం 2-3 రోజులు మాత్రమే ఆ పార్టీలో ఉండి ఆ పార్టీకి రిజైన్ చేసి జనసేన పార్టీలో చేరాడు. గుంటూరు లేదా మచిలీపట్నం నుండి ఎంపీ టికెట్ ఆశించాడు. అయితే వితిన్ నో టైం పవన్ కళ్యాణ్ గారు ఇతడి నైజాన్ని కనిపెట్టేశారు. ఇతడు పచ్చి పొగరబోతనే విషయాన్ని తెలుసుకున్నారు. అందుకే ఇతడిని పార్టీ నుంచి అనఫీషియల్గా తన్ని తరిమేసినట్లుగా ఇన్సైడ్ టాక్. అందుకే ఇతడు పార్టీకి అఫీషియల్గా రెసిగ్నేషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా పార్టీలో లేనట్టే లెక్క. ఇక అప్పటి నుండి ఇతడు మెగా ఫ్యామిలీపై రగిలిపోతున్నాడు. ఎప్పుడెప్పుడు పగ తీర్చుకుందామా అని ఆశించాడు. కాగా దుబాయ్లో జరిగిన ఇండో పాక్ క్రికెట్ మ్యాచ్కి మెగాస్టార్ చిరంజీవి గారు హాజరైన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి గారిపై ఈ ప్రబుద్ధుడు పిచ్చెక్కిన కుక్కల అవాకులు చవాకులు ప్రేలాడు. ఏం వాగాడో వీడికే తెలియదు. ఇతడు అంటాడు కదా, టీవీల్లో కనబడడం కోసం ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అట. ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మ విభూషణ్ సాధించిన వ్యక్తి గురించి వీడలా ప్రేలాడు. అంతేకాదు ఢిల్లీలో జరిగే సంక్రాంతి సంబరాల కోసం 10 కోట్ల మంది తెలుగు వారిలో చిరంజీవి గారిని మాత్రమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆహ్వానించారు. అది చిరంజీవి గారి రేంజ్. ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి గారి గురించి 1,00,000 ఉంటాయి. ఆయనకు పబ్లిసిటీ స్టంట్ కావాలా? అసలు ఈ అంబటి రాయుడు ఉచ్చరీచాలు మర్చిపోయి ఎందుకలా సడన్గా వాగినట్టు? ఏదైనా పుచ్చుకున్నాడా? డోప్ టెస్ట్ లాంటిది ఏమైనా చేసి ఉంటే బాగుండేది. అంతేకాదు సైకియాట్రిస్టులు కూడా ఇతడి మానసిక స్థితిని ఒకసారి చెక్ చేసి సరైన ప్రిస్క్రిప్షన్ వ్రాసి ఇవ్వాలి.